हाँ देखो बुक्का अरे पर दत्ते साग साग दत्ते निकल ये मोच वाला है। ये मोच वाला वही वाला जब पकड़ेगा ना माई। हाँ वही है जब बोले था ना माई एक अभी एक मिला अभी रहता इसके पास बोल के हाँ हाँ ऐसा सेम सेम मोच वाला है वही वाला वही वाला है सेम मोच वाला थोड़ा मोटा होगा थोड़ा मोटा होगा वही मैं बोला नहीं थोड़ा थोड़ा मोटा है ये भी वो भाई भाई रंगा मैं बोला था जरा मोटा है छोटा बच्चा तो बेबी बोलते हैं इसको बेबी छोटा बेबी इंडियन स्पेटिकल एनिमल्स कोबरा बोलते हैं हाँ इसकी माँ है बोले तो बिग साइज का कोबरा बोलते हैं ఆ రోజు నైట్ కంపడింది 10 రోజుల కింద కనపడిందా నైట్ కంపడింది అల్తాపూర్ రాళ్ళ ఇంకోసారి అవునవునవును అంటే బయట కదా మామూలు మీకు ఇదల్లా కొంచెం కళ్ళ కంప ఉంది ఇంట్లో అయితే నైట్ కంపడినా పట్టుకుని అసలు నైట్ అంటే ఇప్పుడు ఇంట్లో అయితే మనం తప్పదు రావాల్సిందే ఇక్కడ బయట అంటే ఇక్కడ కనపడితే తర్వాత నేను వచ్చినా కనపడదు ఇంకా మొబ్బులో అట్లా ఇక్కడ చూస్తే కదా ఇంత ఈజీ దీనికి రాదు రాదనమాట తీయంగా 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 దొరికిపోయింది लास्ट अवतार में लास्ट अवतार आज तीयंडी बढ़िया से बता ना दही आपके ना देते मुझे राहत मेरा चलो कुटी काट दिया बढ़िया तो ये हां देखो 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 अच्छा देखो बड़ा ना नागे बेबी नागे बिहार देख रहा हो बुझाई छो देखो डब्बा में जाई छे से అక్కడ మీ కళ్ళగా పడతారు కదా ఎవరైనా అక్కడగానే పాములు పట్టేవాళ్ళు అందరూ ఉంటారు ఎవరు అందరూ రాదా అందరూ రాలా ఓ జిల్లాకి ఒకరు ఇద్దరు ఉంటారు అంతే होशियार बहुत है तब ना तुरंत यहां से बच्चा है देखो बंद हो गए डब्बा में अच्छा फिर इसके ले जाके जंगल में छोड़ देते हैं हाँ इसको हॉल से रखना हॉल से हाँ 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 बहुत जतन से रखना एक अला ऐसे का झरेला सांप किन तो बाइट करे तो हमें किधर जाना का तो सरकार हॉस्पिटल जाना तो गवर्नमेंट हॉस्पिटल जाके ट्रीटमेंट करा लेना उधर जाके ट्रीटमेंट करा तो जान से सेव हो जाता थोड़ी जिन्हें अभी क्या बोलते हैं तो नाटू वैदमू अगर झाड़ू आगे मंत्र बोल के उधर इधर फिर के जान गमाते ना तो गवर्नमेंट हॉस्पिटल की जाना अच्छा ठीक है जय हिंद जय भारत ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అబ్బగొడ్లు ఉన్నాయి అబ్బగొడ్లు రోజు పాలు పెట్టడం అంటే 8 తాలకు తీసుకుపోతున్నారు కాకపోతే దీంట్లో పని చేసే వాళ్ళు ఒక 5 మంది 6 మంది ఉన్నారన్నమాట కాకపోతే పక్కన పొలాలు ఉన్నాయి అక్కడ పొలం ఇక్కడ పొలం ఉన్నాయి దీంట్లో కూడా కళ్ళ కంప కట్ట పెట్ట ఉండదు కాబట్టి దీంట్లో పని చేసే వాళ్ళు కూలోళ్ళు రైతులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇక్కడ కళ్ళ ఉంది కంప ఉంది పెట్టలు ఉంటాయి కాబట్టి అవుట్లో పాములు ఉంటాయి విషపూరితమైన పాములు ఉంటాయి విషపూరితమైన పాములు ఉన్నప్పుడు మనం ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆశతోసి అడుగు పెట్టాలా ఆశతోసి అడుగు పెట్టాలా ఆశతోసి చేయి పెట్టాలా ఎందుకంటే ఇట్లాంటి విషపూరితమైన పాములను బయట అవుతానమాట కాకపోయినా నెంబర్ 1 కో నెంబర్ 2 కో పోయేటప్పుడు నైట్ కానీ ఎప్పుడైనా కానీ ఒక బ్యాటరీ లైట్ వేయాలి పెద్ద బ్యాటరీ లైట్ వేసుకొని పోతే ఆ వెంట్రుకి ఎక్కడైనా పాములు కూడా నిగనిగా కనపడతా కానీ ప్రమాదం తగ్గిపోతుంది కాకపోయినా కూలోళ్ళు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషపూరితమైన పాములు బయట అయితే ఎక్కడ నాటు వైద్యం మంత్రం తంత్రం అని ఎక్కడ పోకండి మన దరిదాపులు ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రాణంతో సేవ్ అయిపోతారన్నమాట ఓకే ఫ్రెండ్స్